హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఒరిజినల్ ఛానల్. ఈరోజు ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం, బ్యాచులర్స్ ఫ్రైడ్ రైస్. చలో మీకు కూడా చూపిస్తా. చలో గైస్, క్యారెట్, బీన్స్, పచ్చిమిరపకాయ, కొత్తిమీర సొప్పు అంటాం మేము, ఉల్లిపాయలు. సో ఇవన్నీ ఫ్రైడ్ రైస్కి కావాలి. ఇంకా మీరు కావాలంటే క్యాప్సికమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మా క్యాప్సికమ్ అంతగా పడదు, సో క్యాప్సికమ్ మేము తీసేసినాం. ఐటమ్స్ అయితే వేసేద్దాం. ఇప్పుడు ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, బీన్స్, క్యారెట్ గైస్, బాగా మిక్స్ చేసుకోవాలి. అది మీకు తెలిసే ఉంటుంది, కానీ వీడియో కోసం నేను చెప్పాలి. కాసేపు బాగా వేగాక కాసేపు మనం వేగనిద్దాం. ఓకే, జస్ట్ కట్. ఎంతే పూర్తిగా చెప్తాను. వంట చేశాను రా అబ్బే. వేసుకుందాం, తగినంత ఉప్పు వేసుకుందాం, సాల్ట్. ముందుగా వేయడం మర్చిపోయినా గాయస్. సరే, ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ఆర్డర్. అందరూ కొనండి, అందరూ తినండి. ఫ్రైడ్ రైస్ అంగడిలో కొనకండి, సారీ, ఫుడ్ అంగడిలో తినకండి, ఇది కొనండి. మనం పౌడర్ వేసేసుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు సగం మాత్రమే వేసుకోండి, సగం అలాగే లాస్ట్లో ఫినిషింగ్ ఇవ్వాలి. ఓకే, లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మసాలా ఫుల్ బాగా స్ప్రెడ్ కావాలి. ఇంకా గైస్, బాగా స్ప్రెడ్ అయ్యి చూసారా, రెడ్ రెడ్గా కనబడుతుంది. అలా అని చెప్పి మసాలా ఉమ్మాక తినకను గైస్. ఒక సెకండ్ ఆఫ్ చేయండి గైస్. ఓకే గైస్, కారం అంతగా ఉండదు. సో కారం కావాలనుకుంటే, మనకి ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే కొద్దిగా చిల్లీ పౌడర్ వేసేసుకోండి. ఇంకా ఎక్కువ వేసుకోకండి, మండిపోతుంది మళ్ళీ అనమాట. అసలు అర్థం కావాలనుకుంటా. కొంచెం వైట్ రైస్ వేసేద్దాం. చలో, బాండ్లీకి ఎంత పడుతుంది అంతే వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కలుపుతూ అన్నం వేసుకున్నాం గాయస్. ఫ్రైడ్ రైస్ అయితే ఎర్రగా అవుతుంది. ఇప్పుడు ఓడిని బంటి అనే రేంజ్లో ఉండాలి బ్రో. బ్యాచులర్ కుకింగ్ అంటే ఫ్యామిలీకి దడ పుట్టాలి బ్రో, ఎందుకంటే అంత స్పైసీగా టేస్టీగా ఉంటుంది మన దగ్గర. అన్నం ఫుల్ కలిపేసాం బ్రో, బాగా మిక్స్ అయిపోయింది గైస్. తినడం ఒకటే ఆలస్యం, ఇంకా తట్టకేసుకొని వాంచడమే. ఓకే గైస్, ఫైనల్ టచ్అప్ కొత్తిమీర సొప్పు. నేనైతే రైస్కి తగ్గట్టుగా వేసుకుంటున్నాను బ్రో, మీకు ఎక్కువ కావాలంటే వేసుకోండి. ఇంకా ముఖ్యంగా బ్యాచులర్ బ్రదర్స్కి అయితే బాగా ఉంటుంది ఫాస్ట్ ఫుడ్ బ్రో. గైస్, ఫ్రైడ్ రైస్ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత కలర్ఫుల్గా స్పైసీగా ఉంది.
నేను చేసిన వంట టేస్ట్ చేయడానికి అయితే మా బ్రదర్ వచ్చాడు. ఫస్ట్ చెప్పిందా, నేను చేసిన ఫుడ్ని అయితే టేస్ట్ చేయడానికి మా బ్రదర్ వచ్చాడు. చూద్దాం రివ్యూ ఏమిస్తాడు. బ్రదర్ గారు చెప్పండి. మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ చేశారు. ఇప్పుడు టైం చూస్తే 4 తినే టైం ఏంది, వీళ్ళు చేసిన టైం ఏంది, తినే మూడు ఉత్సాహం అంతా పోయింది. మళ్ళీ టేస్ట్ చూద్దురా అని అన్నే పిలిచిన. ఏం చేస్తాం, అది కూడా టేస్ట్ తిన్నికి పిలిస్తే ఏంటంటే చెప్తా కదా బ్రో, ఎంతో కష్టపడి చేస్తాం. దీని పేరు ఏం చెప్ప, ఫ్రైడ్ రైస్. హలో గాయస్, ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నాము. చూద్దాం టేస్ట్. ఓకే గాయస్, టేస్ట్ అయితే బాగుంది. పర్వాలేదు, బాగా చేసినారు.